మండేల మీద, మహాత్మా గాంధీ మీద ఎక్కువ చిత్రాలు తీసిన. అంటే చిన్నప్పటి నుంచి గీయటం, పత్రికల్లో పనిచేయటం. నా అభిమాన సంపాదకులు అశోక్ గారు ఒక గొప్ప మాట ఉన్నారు. నేను ఆయన దగ్గర వార్తలో కార్టూనిస్ట్గా పనిచేస్తున్నప్పుడు, నువ్వు రెగ్యులర్గా వేసే కార్టూన్లు కాదు, నీ రిజెక్టెడ్ కార్టూన్లు అన్ని కలిపి ఒక బుక్ వేసుకోమని చెప్పారు సార్. అట్లాంటి గొప్ప అశోక్ గారు వీళ్ళందరి దగ్గర, అంటే నేను పత్రికల్లో రెగ్యులర్గా డైలీ కార్టూనిస్ట్గా పనిచేస్తున్నప్పుడు నాకంటే కొంతమంది ఈ అశోక్ గారు కానీ, మన అంబటి సురేందర్ రాజు గారు ఇట్లాంటి వాళ్ళు ఉండటం వల్ల కొద్దిగా నాకు ఇట్లాంటి పర్సన్స్ మీద కొద్దిగా ప్రత్యేకంగా ఇంట్రెస్ట్గా చదవటం చేయటం. పైగా నేను ఒక చిత్తప్రసాద్, ఒక మోహన్ గారు, ఒక దొడ్డి కుమారయ్య ఇట్లాంటి ఏరియాని నేను చూసిన కాబట్టి నాకు ఎప్పుడైనా ఈ హక్కులు సంబంధించిన వీటికి సంబంధించిన పర్సన్స్ గీయటం అంటే నాకు కొద్దిగా అభిమానము, ఇంట్రెస్ట్. అట్లనే నేను సాక్షిలో ఉన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు అయితే ఇంటర్నేషనల్గా ఏదన్నా ఒక కాంపిటీషన్కి మనం పంపాలంటే ఒక అంతర్జాతీయంగా ఉండే వ్యక్తి అయితేనే ఆ కాంపిటీషన్లో వాళ్ళు గుర్తుపడతారు, డ్రాయింగ్ కానీ ఆ క్యారికేచర్ వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. నాకు ఆ అవకాశం చాలా తక్కువ వచ్చేది. ముఖ్యంగా ఇక్కడ మన దగ్గర ఉన్న చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇట్లాంటి కుదరదు, వాళ్ళంతా తెలియదు. పెద్దవాళ్ళు ఎడిట్ పేజీలో ఒక పెద్ద ఫిగర్ ఎవరన్నా ఉంటే ఆ వరల్డ్లో పనిచేసే, పత్రికల్లో పనిచేసే కార్టూనిస్టులు క్యారికేచర్ గీసే డ్రాయింగ్ని మనము వరల్డ్ ప్రెస్ కార్టూన్ అనే ఒక పోర్చుగల్లో ఉన్న ఒక సంస్థ దానికి కాంపిటీషన్ పంపాల్సి వచ్చేది. అయితే నేను నెల్సన్ మండేలా 2013లో ఆయన సిక్ అయినప్పుడు చిన్న స్కెచెస్ నేను ఆయన ఏదో అవకాశం ఎడిట్ పేజీలో ఎవరు రాస్తారు దీనికి వేయాలి అనేది నేను చూసిన. నాకు 2009లోనే నేను గీసిన మదర్ టెరిసాకి వరల్డ్ ప్రెస్ కార్టూన్లో ఒక కన్సోలేషన్ ప్రైజ్ వచ్చింది. నాకు ఫస్ట్ అటెంప్ట్నే ఒక కన్సోలేషన్ వచ్చినప్పుడు ఒక 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 ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఏదో వస్తే ఆ దేశం మనల్ని ఇన్వైట్ చేస్తుంది. అక్కడ ఇన్వైట్ చేసి వేరే ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఒక 10-15 మంది కార్టూనిస్టులతో మనల్ని కలుపుతారు, వాళ్ళతో మాట్లాడే ఒక 10 రోజులు తిరిగే అవకాశం ఉంటుంది. నేను దాన్ని బాగా ఛాలెంజ్కి తీసుకొని 2009 నుంచి ఒక మంచి ఎవరైనా ఇంటర్నేషనల్ ఫిగరు వాళ్ళ వర్క్ చూస్తా అనుకున్నప్పుడు నాకు నెల్సన్ మండేలా ఆల్రెడీ నేను 94 నుంచి నెల్సన్ మండేలా సంబంధించిన చదవటం, వాటికి సంబంధించిన డ్రాయింగ్స్ తీసుకుంటాం అట్లాంటివి ఉన్నది. అట్లా నెల్సన్ మండేలా గీసే అవకాశం వచ్చి ఆ ఎడిట్ పేజ్లో పబ్లిష్ కావటం వల్ల ఆయన చనిపోయిన అకేషన్లో ఒక ఆర్టికల్కి నా బొమ్మ పబ్లిష్ అయింది. అది నేను పంపితే దానికి వరల్డ్ ప్రెస్ గ్రాండ్ ప్రీ అవార్డు వచ్చింది. అది నాకు అసలు యాక్చువల్గా అది ప్రైజ్ తీసుకున్న దాకా నాకు అంత అనిపించలే. యాక్చువల్గా అది ఏంటంటే అది గీసిన అదే సంవత్సరము ప్రపంచ దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద న్యూయార్క్ అబ్జర్వర్ అట్లాంటి పత్రికల్లో గీసిన ఆల్మోస్ట్ ఒక 500 క్యారికేచర్లు వచ్చినాయి. అందులో కూడా నేను గీసిన క్యారికేచర్ విభాగంలో మొదటి ప్రైజ్ వచ్చింది. అట్లనే గ్యాగ్ విభాగంలో ఒక మొదటి ప్రైజు, అట్లనే పొలిటికల్ కార్టూన్ విభాగంలో ఒక మొదటి ప్రైజ్. ఈ 3 మొదటి ప్రైజులు కలిపి తీసిందే గ్రాండ్ ప్రీ అవార్డు అనమాట. ఆ మూడిట్లో కలిపి అంత ఆ టైంలో నాకు ముఖ్యంగా నా కెరీరు మండేలకు ముందు, మండేలకు తర్వాత అనే నిర్ణయించుకునే పరిస్థితి ఏర్పడింది. దానివల్ల నాకు నన్ను అంటే మండేల ఎంత గొప్ప వ్యక్తో, ఎంత పోరాట హక్కుల యోధుడో నన్ను కూడా ఒక ప్రపంచానికి పరిచయం చేసింది ఆ మండేల బొమ్మనే. నన్ను ప్రపంచం అంతా గుర్తించేటట్టు చేసింది ఆ బొమ్మకు ముందు, బొమ్మ తర్వాత అన్నట్టు. నేను తర్వాత ప్రపంచంలో గొప్ప గొప్ప కార్టూనిస్టులను అక్కడ కలవటం, చూడటం, వాళ్ళతో తర్వాత నా వర్క్ స్టైల్, నా లాంగ్వేజ్, నా డ్రాయింగ్ మార్చుకుంటాం, ఇదంతా చేసుకున్నా. అట్లనే తన లాంగ్వేజ్లో మన సీతారామరాజు గారు తను రాసిన బుక్ గురించి నాకు ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నా కానీ నన్ను రెగ్యులర్గా మాట్లాడుకుంటుంటాం. మీరేం చేస్తున్నారు అంటే, నేను ఈ డ్రాయింగ్ ఇట్లా వేసుకుంటున్నా, ఇట్లా చేసుకుంటున్నా అని మేమిద్దరం మాట్లాడుకుంటుంది. మొన్న కలిసినప్పుడు మీరు మండేలా అంటే అరే చాలా మంచి విషయము నాకు కూడా, అంటే ఇప్పుడు జనాలు ఇప్పుడున్న యూత్ తెలియదు కానీ
మాకైతే బాగా ఇద్దరం కలుసుకొని మాట్లాడుకోవడం బాగా జరిగింది. నాకు మండేలా మీనా నేను గీసిన బొమ్మ ఏందనంటే సీను కూరేళ్ళ అరే ఫ్రేమ్ తీసుకురావు ఒకసారి నా గీసిన బొమ్మ చూపిస్తాను ఒకసారి. యాక్చువల్గా నా సబ్జెక్ట్ పెద్దదైతుంది. ఒకసారి చూపిస్తాను. ఇది నేను గీసిన మండేలా అయితే ఇది అది నాకు తోచిన విధంగా నేను గీశాను దీన్ని. ఆయన అంటే పిడికిలు అనేది ఇక పోరాట హక్కుల యోధుడు కాబట్టి అదే బలంగా ఉండేటట్టు దాన్ని గీయటం, అక్కడ ఉన్న వాళ్ళ సౌత్ ఆఫ్రికా ట్రెడిషనల్ కల్చర్ని రిప్రజెంట్ చేసేటట్టు ఆయన షర్టు ఆ డిజైన్ ఆయన ఆయన బ్లాక్ కాబట్టి బ్లాక్గానే గీయాలనేది ఒక డిసైడ్ చేసుకున్నాం. బ్లాక్ని మళ్ళీ మనం కలర్ గీయకూడదు, బ్లాక్గానే గీయాలి అన్నట్టు ఆయన ఇలా గీయటం జరిగింది. ఇది దీన్ని ఆ వరల్డ్ ప్రెస్ కార్టూన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక కాపీ టేబుల్ బుక్ వేస్తారు. ఆ బుక్కి ఇది కవర్ పేజ్ చేశారు. దీనికి ఒక 8 lakhs ప్రైజ్ మనీ కూడా ఉన్నది. అది కూడా నాకు రావటం, దాని ద్వారా నేను చాలా కార్టూన్ సంబంధించిన పుస్తకాలు కొన్ని అవన్నీ చేసుకోగలిగిన. మండేలా నాకు ఒక రకంగా నాకు ఆయన లేకున్నా కానీ నాకు ఆయన ఉన్నట్టు ఒక మంచి కార్టూనిస్ట్ లైఫ్ ఒకటి ఆయన ఇచ్చిండని నేను ఎప్పుడు గాఢంగా నమ్ముతుంటాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన సీతారామరావుకి, నా బాల్యమిత్రుడు, నా క్లాస్మేట్ రఘుకి, మృణాలిని గారికి, వీరభద్రుడు గారికి, నరసింహారెడ్డి అన్నకి, అన్న వేణుగోపాల్ గారికి, ముఖ్యంగా మా మిత్రుడు సీతారామరాజు గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్స్. వచ్చిన అయితే పర్ఫెక్ట్, కానీ మనమే కొంచెం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవాలి.